ఏంటంటే ఈ ఫిలిం కమర్షియల్గా ఎక్కడ రిలీజ్ కాలేదు, అది ఇబ్బంది తెలియలేదు. చాలా చిన్న ఫిల్మ్ ఫెస్టివల్ కానీ బయట కమర్షియల్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అజిత్. ఫస్ట్ ఫిలిం నాకు ఒక చిన్న 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి అజిత్ మ్యూజిక్, ఒకటి నాకు చాలా కంటిన్యూషన్గా అనిపించలేదు. వాయిలెన్ అక్కడ ఆ సీక్వెన్స్ అంటే ఎవరు మన నాసకును అబ్రాప్ట్గా వచ్చినట్టు దాంట్లో మ్యూజిక్ కంటిన్యూషన్ లేదు. ద పిక్చరైజేషన్ ఇస్ వెరీ గుడ్. నైట్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది, చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టాను. ఎస్పెషల్లీ ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా మెయింటైన్ చేసింది. ఆ నడక కానీ, ఆ ఇన్నోసెన్స్ కానీ, ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్గా చేసింది. తర్వాత అమ్మాయి ఫాదర్ డెత్ సీన్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం రిజర్వ్ ఉందన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఉందన్నమాట. దిస్ మై ఫీల్, సారీ. అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు అది. మరి అది కమర్షియల్గా మనకు బయట థియేటర్ రిలీజ్ కాకపోవడం నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలియదు, నాకు నువ్వే చెప్పాల్సింది. రిలీజ్ కాకపోవడం కారణం అంటే బేసికలీ ఫెయిలియర్ ఇన్ ట్రైంగ్ టు మార్కెట్ ఎ ప్రోడక్ట్. సరి అయిన పర్స్పెక్టివ్ కానీ ఎఫర్ట్స్ కానీ పెట్టకపోతే లాట్ ఆఫ్ థింగ్స్ సేలబిలిటీకి డిఫికల్టీ. సో దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఐ థింక్. కొన్ని డ్రాబ్యాక్స్ నాకు ఇప్పుడు చూస్తా, ఎవ్రీ టైమ్ ఐ కెన్ సీ న్యూ డ్రాబ్యాక్ ఇన్ ద ఫిల్మ్. సో దట్స్ ఆల్వేస్ దేర్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనుకుంటా. మ్యూజిక్ ఏంటంటే we try to compose the music piece first, then we try to shoot it to that, especially when performance scenes ఉన్నప్పుడు. బట్ అది చాలా అనేక కారణాల వల్ల అది వర్కౌట్ కాలేకపోయింది. సో వీ హ్యాడ్ టు అగైన్ రీడూ ద మ్యూజిక్ టు ద విజువల్స్. అది క్లియర్ డ్రాబ్యాక్ అది ఒకటి 2 చోట్ల, ఎస్పెషల్లీ వెన్ ప్లేయింగ్ ద వయలిన్. విజువల్ కనిపించేటప్పుడు టు యూనో సింగ్ ద మ్యూజిక్ టు దట్. Yeah, if anyone has any questions. అంటే దూరదర్శన్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా బ్రాడ్కాస్ట్ చేయలేదు. దూరదర్శన్ అంటే దూరదర్శన్ ట్రై చేయలేదు, శాటిలైట్ రైట్స్ ట్రై చేసినాం, కానీ వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయితే తీసుకుంటాము. ఇంకోటి టేకింగ్ లో నాకు శ్యామ్ బెనగల్ నాకు ఛాయ్ అట్లా కనిపించింది. ఆయన టేకింగ్ లాగా అనిపించింది చాలా చోట్ల. మీరు ఆయన కొంచెం ఏదైనా అంటే మీకు ఆదర్శంగా తీసుకున్నారు ఆయన? పర్టికులర్ ఏం లేదు, కానీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మనకు తెలియదు ఎవరితో ఎట్లా ఏంది అనేది. బట్ మనం చూసిన కొద్దిగా మనం చేసే విధానం ఆటోమేటిక్గా ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు పిక్చరు అనుకున్న లైన్ అనుకున్నట్టు తీసారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అంటే అనుకోని పరిస్థితుల్లో భర్త చనిపోయిన తర్వాత ఒక మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ని, ఇంకో కూతుర్ని, ఒక తల్లి పాజిటివ్ నోట్తో భయపడకుండా ఎక్కడ జీవితాన్ని ఎదుర్కొని ఏ విధంగా అయినా ఈ మెంటల్లీ రిటార్డ్ చైల్డ్ని ప్రెషప్ కావాలి అనే ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్ని చక్కగా ఎన్నుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలే, ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అది ఎక్కడ పాపులాలి నీట్గా తీసారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏ వేరియేషన్ లేదు. తర్వాత మాస్టర్ గారు అన్నట్టు మన ఆ భర్త చనిపోవటం అనేది అతను కుర్చీ మీద కూర్చొని తన్మయత్నంలో మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు. ఆ రాగంలో అతను హైట్కి వెళ్ళిపోతున్నాడు.
ఆ హైట్కి వెళ్ళిపోవటంలో అతను ఎక్కడ కూర్చున్నాడు ఏమిటి అనేది అతను గమనించడం లేదు. ఆ రాగంలో ఒక జర్క్ వచ్చినప్పుడు కింద బేస్ సరిగ్గా కూర్చోలేకపోవడం వల్ల పడిపోవటం, మెట్ల నుంచి కింద పడిపోవటం, చనిపోవటం. అయితే కవితకి అవసరం అది. ఎందుకంటే తల్లి తర్వాత వాట్ నెక్స్ట్, తల్లి ఈ పిల్లని ఏ విధంగా టేకప్ చేస్తుంది, ఏ విధంగా తను డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఈ మేల్ డామినేషన్ని డామినేషన్ని తను ఎదుర్కొంటూ చాలా పాసిగా చూపించారు. ఎక్కడ కూడా మీరు ఓవర్ కానీ తర్వాత అపరిమితంగా చూడటం అనేది ఏది, జస్ట్ డే టు డే క్యారెక్టర్స్ తోటే చక్కగా చేశారండి. చాలా తర్వాత అన్నారు కదా అది కొంచెం అసహజంగా చనిపోవడం చూపించారు. నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్